బాధ్యత నాది. తప్పకుండా మీ పాస్టర్ అయినటువంటి క్రాంతి గారు ఏదైతే వారు మా ముందర ఉంచినటువంటి 5 సమస్యలు ఉన్నాయో, ఒకటి సమాధుల స్థలాలు ప్రతి మండలాలలో, రెండవది కమిటీ హాల్స్, మూడవది ఏదైతే ఫాస్టర్స్ ఉన్నటువంటి వాళ్లకు ఇల్లు లేవని చెప్పేసి వాళ్ళు అడుగుతూ ఉన్నారు. తప్పకుండా వారు ఎలిజిబుల్ ఉంటే వాళ్ళ యొక్క ఆధార్ కార్డు నాకు ఇవ్వండి, తప్పకుండా ఇల్లు మంజూరు చేయించే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలుసుకుంటున్నా. అదేవిధంగా పొచ్చెరలో ఏదైతే చాలా రోజుల నుంచి ఉన్నటువంటి సమస్య, అక్కడ స్థలాల సమస్య ఉన్నది. ఇప్పుడు సర్పంచ్ కూడా మనోడే గెలిచింది కాబట్టి మీకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకునే బాధ్యత మాదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, ఇక మరో ఆఖరిగా మన్నూరు చర్చ్ విషయంలో కరెంట్ సమస్య ఉందని చెప్తా ఉన్నాడు. తప్పకుండా తీర్చుదాం, అది మన చేతి పనే కాబట్టి అది చేపించే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలుసుకుంటూ మరోమారు ఇంకోసారి చెప్తున్నా, తప్పకుండా ఈ సమస్యలో ఏదైతే సమాధుల స్థలాలు ఏదైతే ఉన్నాయో అక్కడ ప్రభుత్వ స్థలం ఉన్నా కానీ ఇంకా ఇతర సమస్యలు, ఇక ప్రైవేట్ భూములు ఉంటే కొన్ని ఇప్పుడు ఏంటంటే ఈ యొక్క నిండగొండ నుంచి ఆదిలాబాద్ వరకు హైవేలలో బాగా రేట్ అయిపోయింది, ఈ భూముల విలువ బాగా పెరిగిపోయింది. కాబట్టి ఏదైనా ప్రభుత్వ స్థలం ఉంటే తప్పకుండా కేటాయిద్దాం, లేకపోతే ఇక ఏదైనా మనం ఏదైనా ప్రైవేట్ స్థలం ఉంటే మీరు సహకరించండి. మా వంతు సొంతంగా నేను కూడా మీకు సహాయపడి ఆ స్థలం కొనడానికి కూడా నేను సహకరిస్తానని చెప్పేసి కూడా ఇస్తానని నేను తెలుసుకుంటున్నాను. కాబట్టి ఇవన్నీ సమస్యలు మరోమారి మీరు రండి. ఇప్పుడు ఈరోజు చెప్పేసినట్టు కాదు, మీరు మరోసారి ఒకసారి రండి, సమయం తీసుకొని మీ పెద్దవారందరూ వేదికపైనటువంటి తమ్ముళ్ళు అన్నదమ్ములు అందరూ మనం కలిసిగా కూర్చొని మాట్లాడి ఇవన్నీ సమస్యను తీసుకుందామని చెప్పేసి కూడా నిశ్చితంగా తెలియజేసుకుంటూ మరోసారి మీరందరికీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముగిస్తాను.